భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మనం ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి ఏ బిడ్డైనా 9 నెలలు తల్లి కడుపులో ఉంటాడు. ఆ తర్వాత మరో 9 నెలలు తల్లి యొక్క ఒడిలో ఉంటుంది ఆ బిడ్డ. ఆ తల్లి పాలిస్తేనే ఆ బిడ్డకి అన్నం. అంతేనా కాదమ్మా? మీరు పాలు ఇవ్వకపోతే ఎటువంటి మగాడైనా ఎటువంటి మనగాడైనా ఈ భూమి మీద వాడికి బ్రతుకులేదు. అవునా కాదా? మీరు పాలిస్తేనే వాడి బ్రతుకు. కాబట్టి పిల్లికి రాజైనా తల్లికి కొడుకే, తల్లికి బిడ్డే. కాబట్టి ఒక తల్లిని మనం ఎలా గౌరవిస్తామో ఆ తల్లి 9 నెలలు కడుపులో మోస్తుంది, ఆ తల్లి 9 నెలలు ఒడి మీద మోస్తుంది. ఆ తర్వాత 99 సంవత్సరాలు ఈ నేల తల్లి మనల్ని మోస్తుంది. అవునా కదా? కాబట్టి ఆ నేల తల్లి మన భరతమాత. అవునా కదా? మన భారతమాత మన నేల తల్లే కాదా? అవునా? మరి ఆ భారతమాతకి మనం ఒక్కసారి వందనం సమర్పిస్తే మన తల్లి, వాళ్ళ తల్లి, వాళ్ళ తల్లి, అలా 7 తరాల తల్లుల ఆశీస్సులు మన మీద ఉంటాయి. కావాలా వద్దా? అందరూ చేతులు పిడికలు బిగించి చెప్పండి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే 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 వందే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఈ నారాయణపేట నియోజకవర్గానికి నేను ఇక్కడికి రావడం మొట్టమొదటిసారి నా జీవితంలో. నిజంగా నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూసే అవకాశాన్ని మా రతంగ పాండిరెడ్డి గారు, మా నామోజీ గారు ఇద్దరు కల్పించారు నాకు. రతంగ పాండిరెడ్డి గారు సుమారు వారం రోజులుగా మాకు స్వామీజీ రావాలి, మాకు స్వామీజీ రావాలి నారాయణపేట అని. నా కార్యక్రమాలు ఒత్తిడి 100 రకాలుగా ఉన్నా నేను మాటిచ్చాను, నారాయణపేట నేను వస్తాను, రతంగ పాండిరెడ్డిని గెలిపించుకుంటానని. మరి మీ అందరి దగ్గర ఎందుకు రతంగ పాండిరెడ్డిని గెలిపించాలి? మనం ఒకసారి ఆలోచిద్దాం. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటు వేయాలి? కమలం పువ్వు గుర్తు మీద మనం ఎందుకు వెళ్ళి ఓటు వేయాలి? ఏం చేస్తుంది భారతీయ జనతా పార్టీ? ఇప్పుడు మనం చూసాం, 40 ఏళ్ళు 45 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించి మనల్ని ఏ రకంగా ముంచేసిందో చూసాం. ఇప్పటికీ అడుక్కునేవాడు అడుక్కున్న స్థాయిలోనే ఉన్నారు. కూడు గుడ్డ నీడ లేనటువంటి వాళ్ళు అదే స్థాయిలో ఉన్నారు. కాయా కష్టం చేసి మా పిల్లల్ని చదివిస్తామనుకుంటే సరైన చదువులు చదివించలేక ఆ పిల్లలు కూడా వాళ్ళు కాయా కష్టాలకి అలవాటు పడిపోయినటువంటి పరిస్థితి భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని తరిమి కొట్టారు. తెలంగాణ వస్తే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మనకు అరిచేతిలో వైకుంఠం చూపించాడు కేసీఆర్. మీ అందరినీ అడుగుతున్నా, ఆయన ఏమన్నారు? టిఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తే తెలంగాణ వచ్చింది కాబట్టి ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా నా జీవితం అడ్డం పెడతానన్నాడు. కానీ ఈ 4.5 ఏళ్లలో 4,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న ఉసురు ఆ కేసీఆర్కి తగులుతుంది. తగులుగా అన్నం పుణ్యం ఎరగనటువంటి 4,500 మంది రైతులు పాపం ఏం చెయ్యాలో తెలియక అప్పుల పాలైపోయి సరిగ్గా విత్తనాలు అందక ఏది చేసుకోలేక వర్షాలు సకాలంలో పడక నీళ్లు లేక తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితుల్లో ఈ పాలమూరు జిల్లాని ఆయన గాలి కుదిలేసి గాల్లో చక్కర్లు కొడుతున్నారు కేసీఆర్ గారు. ఈ రైతుల
మాటిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కమలం గుటి రతంగ పాండ్రెడ్డిని మీరు మెజారిటీతో గెలుపొంది ఇప్పటి వరకు రైతులు, సన్నకారు రైతులు, చిన్న రైతులు, కూలి రైతులు, కౌలుదారు రైతులు ఎంతమంది రైతులు ఉన్నారో అంతమంది రైతులు నెత్తి మీద ఉండే 2 లక్షల రూపాయల వరకు రుణాన్ని పూర్తిగా మాఫీ చేయిస్తాం. అంతేకాదు రైతులు ఎవరైనా సరే బోరు వేయించుకుంటామన్నా లేదు బావి తవ్వించుకుంటామన్నా వాళ్ళకి ఉచితంగా బావి తవ్వడానికి అయ్యే ఖర్చు, బోరు వేయించుకునేదానికి ఖర్చు కూడా భారతీయ జనతా పార్టీ భరిస్తుంది. పార్టీ రైతు కనుక పండించకపోతే అమ్మ ఇంట్లో అన్నం వండలేదు. అమ్మ మనకు బువ్వ పెడుతుందనంటే దానికి కారణం మొట్టమొదటి తల్లి రైతు. ఆయన పండిస్తేనే మనకు పంట, మన కడుపు మంట తగ్గుతుంది. కాబట్టి అలాంటి రైతులకి ఈసారి భారతీయ జనతా పార్టీ గెలిచి వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ కాదు, ఉచితంగా బోరు వేసుకోవాలనుకున్నా ఉచితంగా వాళ్ళకి బావి తవ్విస్తాం. బోర్లు వేసుకునే వాళ్ళకి ఉచితంగా ఖర్చు భారతీయ జనతా పార్టీ భరిస్తుంది. అంతేకాదు మూడవది కూడా మీరందరూ జాగ్రత్తగా వినాలి. ఉచితంగా నాణ్యమైన విత్తనాల పంపిణీ కూడా రైతులకి మేము చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రతిజ్ఞ చేస్తుంది. ఇంతేకాదు ఈ మూడే కాదు, విత్తనాల పంపిణీయే కాదు, ఉచితంగా బోర్లు వేయించడం లేదా బావి తవ్వించడమే కాదు, 2 లక్షల రుణాన్ని ఒకే కాలంలో తీర్చడమే కాదు, రైతులకు అండగా ప్రతి రైతు కుటుంబానికి వాళ్ళకి ఒంట్లో బాగలేకపోతే వాళ్ళకి ఉచితంగా 5 లక్షల వరకు వైద్యం చేయించుకునే దానికి కూడా బీమా, ఆయుష్మాన్ భారత్ నరేంద్ర మోడీ గారి బీమాని ఇక్కడ ప్రతి రైతుకి మేము అందిస్తాం. మీకు కావాలవుతా 2 లక్షల రుణమాఫీ కావాలవుతా, అలాగే నాణ్యమైన విత్తనాలు ఉచితంగా మీకు కావాలవుతా, మీ పంట పొలాల్లో బోరు బావి ఉచితంగా మీకు తవ్వించాలవుతా. అంతేకాదు రైతులకి సాగునీరు అందించడానికి పాలమూరు జిల్లాని భారతీయ జనతా పార్టీ గెలిచి 70 స్థానాల్లో గెలిచి కాషాయ జెండా ఎగరేసిన తర్వాత మహబూబ్ నగర్ పేరు మార్చి పాలమూరుగా మార్చేస్తాం. హైదరాబాద్ పేరు మార్చి భాగ్యనగరంగా మారుస్తాం. అలాగనే మహబూబాబాద్ పేరు కూడా మార్చి మానుకోటగా కూడా మారుస్తాం. ఈ రజాకారులు, దోపిడీదారులు ఎవరైతే మనల్ని ద్రోహించి బాధ పెట్టి చంపి నరికి వాళ్ళు మనకు బొందబెట్టారో, మన బాధలకి వాళ్ళు గురయ్యారో అలాంటి రజాకారుల పేరు భారతీయ జనతా పార్టీ అడుగు పెట్టిన తర్వాత కుదరదు ఈ తెలంగాణ గడ్డ మీద. అంతేకాదు సెప్టెంబర్ 17వ తేదీ మనకు తెలంగాణ విమోచన దినాన్ని ఖచ్చితంగా జెండా ఎగరేసి, తెలంగాణ జెండా ఎగరేసి తెలంగాణ ప్రతి గ్రామంలో తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకుంటాం. ఇంతేకాదు మీ అందరికీ ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు. వచ్చా మీకు? చేతులు చూపించండి. జర ఈ టీవీ వాళ్ళకి చూపించండి, వాళ్ళు కూడా ఒకసారి చూడండి ఎంతమంది చేతులు ఎత్తారు. కేసీఆర్ గారు అంటారు మాకు 100 సీట్లు వస్తాయంటారు. ఇక్కడ ఉన్న అందరూ చేతులు ఎత్తి మాకు ఇవ్వలేదన్నారు. 100 ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి చూపించండి. మీ ఓనర్లకు చెప్పండి, బాబు మా ఛానల్లో వేయండి. వాళ్ళు వేస్తారో లేదో తెలియదు కానీ మీరైతే తీసి పంపండి. అక్కడికి చూపించండి. వచ్చాయా మీకు? ఇంటికి ఉద్యోగం వచ్చిందా? రాలేదు. భారతీయ జనతా పార్టీని గెలిపించండి, రతంగ పాండ్రెడ్డిని గెలిపించండి. గెలిచొచ్చిన 6 నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఇప్పుడే భారతీయ జనతా పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. 2 లక్షల ఉద్యోగాలు అంటే 2 లక్షల గడపల్లో మీ బిడ్డలు చదువుకుని మీరు కష్టం చేసి కూలి చేసి మా పిల్లల్ని చదివించి వాళ్ళు ఏ రోజుకైనా ఉద్యోగం చేసుకుని
కడుపు చల్లారు కడుపు తీపి చల్లారేలా నేను 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఇది మేము ఇచ్చేటటువంటి మాటలు కాదు, పక్కాగా పద్ధతి ప్రకారంగా ఒట్టేసి చెప్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలు. కేసీఆర్ గారు మనందరికీ ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదు, కానీ వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చుకున్నాడు, మినిస్టర్ అయ్యాడు. వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం ఇస్తే ఆవిడ ఎంపీ అయిపోయింది. వాళ్ళ అల్లుడికి ఉద్యోగం ఇస్తే మినిస్టర్ అయ్యాడు. వాళ్ళ తోడల్లుడు వాళ్ళ శ్రద్ధకుడు కొడుక్కి ఉద్యోగం ఇచ్చాడు, ఆయన రాజ్యసభ అయిపోయాడు. ఈయనేమో స్వయంగా ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఎవరి పేదవాడి ఇంటిలో ఒక్క ఉద్యోగం కూడా లేదు. ఉందా? లేదు. అంతేకాదు, భారతీయ జనతా పార్టీ గెలిచేస్తే విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ చేసి వాళ్ళు చదువుకునేదానికి సకల వసతులు ఏర్పాటు చేసేలాగా భారతీయ జనతా పార్టీ విద్యార్థుల విషయంలో పూర్తిగా ఉంది. డిగ్రీ చదువుకునేటువంటి ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళకు ఉచితంగా ల్యాప్టాప్ ఇచ్చి వాళ్ళు సాంకేతికంగా అభివృద్ధి చెందేలా, వాళ్ళందరూ కూడా అద్భుతమైన విద్యలో వాళ్ళు రాణించేలా ప్రయత్నం చేస్తాం. నాకు పాలమూరికి అద్భుతమైన సంబంధం ఉంది. నాకు పాలమూరికి రుణానుబంధం ఉంది. నేను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపించండి. తెలంగాణ మొత్తం నేను పాలమూరులో ఇల్లు కట్టుకుని గురి చేసుకుని మరి మీ అందరికీ సేవ చేసేలాగా ఈ ఎమ్మెల్యేలందరూ నేను పరిగెత్తిస్తాను. పాలమూరికి నాకు ఒక అనుబంధం ఉంది. నేను అది పాలమూరు జిల్లాకు వెళ్ళినప్పుడు మీరందరూ వింటారు. ఆ రోజు నేను చెప్తాను, పాలమూరికి నాకు ఉండే అనుబంధం. ఖచ్చితంగా ఈ పాలమూరికి నేను సేవ చేయాలి. ఈ పాలమూరు ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైన ఊరు. ఈ పాలమూరు మొత్తం సస్యశ్యామలం కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి మన భూమా అలాగనే కృష్ణ ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పాలమూరులో రైతులకి సాగునీరు తాగునీరు పూర్తిగా అందుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఇప్పుడు మీరందరూ నమ్మకం మీకు ఉందో లేదో తెలియదు, రాజస్థాన్ అంటే ఒక ఎడారి బీడు భూమి. ఎడారి బీడు భూమి రాజస్థాన్ లో అద్భుతమైనటువంటి జల వనరులను తయారు చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది. చాలా మంది అనుకుంటున్నారు రాజస్థాన్ లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందేమో అని. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డంకా బజాయించి చెప్తుంది. రాజస్థాన్ లో గెలుస్తుంది, మధ్యప్రదేశ్ లో గెలుస్తుంది, ఛత్తీస్గఢ్ లో గెలుస్తుంది, మిజోరాం లో గెలుస్తుంది, తెలంగాణలో కూడా గెలుచుకుంటుంది. భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం చూశారు, చంద్రబాబు ప్రభుత్వం చూశారు, వాళ్ళందరూ ఏం చేశారో మీ అందరికీ తెలుసు. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం చూశారు. ఇప్పుడు మీ కేసీఆర్ గారు పింఛన్ ఇస్తున్నారు అందరికీ 1000 రూపాయలు. వస్తుందా లేదా? 1000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయల్లో కేసీఆర్ గారు అడగండి, అబద్ధాలు చెప్తున్నారు. ఆయన 1000 రూపాయలు ఆయన ఇవ్వట్లేదు. 800 రూపాయలు మీకు నరేంద్ర మోడీ గారు పంపుతున్నారు పింఛన్. ఆయన 200 వేసి నేను ఇస్తున్నానని గొప్పలు చెప్పుకుని అబద్ధాలు చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీని గెలిపించండి. 3000 రూపాయలు పింఛన్గా మీ అందరికీ ప్రకటించడం జరుగుతుంది. అలాగనే ఇక్కడ కళ్ళు గీసుకునేటువంటి కార్మికులు ఎవరైనా ఉంటే, తాటి చెట్టెక్కి కళ్ళు గీసుకునే గీత కార్మికులు ఉంటే, వాళ్ళు కనుక 50 సంవత్సరాలు దాటి వాళ్ళు ఎక్కలేని పరిస్థితి వస్తే ఆ కార్మికులకు ప్రత్యేకమైనటువంటి పెన్షన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వికలాంగులకు ప్రత్యేకమైన పెన్షన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాదు, నరేంద్ర మోడీ గారు ఉజ్వల పథకం కింద ప్రతి పేద ఇంటిలో ఒకసారి నరేంద్ర మోడీ గారు ఒక ఊరికి ప్రయాణమే వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఆగారు. ఆయన ఆగి ఒక మారుమూల ప్రాంతంలో పాపం ఒక పేదింటి ఒక ముసలమ్మ అలా కూర్చొని అన్నం వండుకుంటూ ఉంది. కట్టెలు పెట్టి గొప్పంతో ఊదుతూ అన్నం వండుకుంటే ఆవిడ కళ్ళమ్మ నీళ్లు వస్తున్నాయి, నీళ్లు కారిపోతున్నాయి. ఈయన ఆపి ఎందుకు ఈ ముసలమ్మ పాపం ఇలా ఏడుస్తూ వంట వండుతుందని దగ్గరికి వెళ్ళి, అవ్వా ఎందుకు
అంతకు ముందు వరకు మీరు కట్టెల పొయ్యి మీద వండుకునేవారా? మీరు కన్నీళ్ళు వచ్చేదా? బాధ ఉండేదా? ఇప్పుడు గ్యాస్ స్టవ్ సిలిండర్ వచ్చిన తర్వాత ఎలా ఉంది? బాగుందా? మరి మీకు దాని విలువ ఎంత తెలుసా? 5,000 రూపాయలు. మీ దగ్గర ఎవరైనా ఒక పైసా తీసుకున్నారా? ఉచితంగానే ఇచ్చారా? మరి చూడండి, మీ పేరు చెప్పండి మరొకసారి. మీ పేరమ్మా? చూడు, మాలమ్మ అని నాకెవరో తెలియదు. నేను ఇంతవరకు నన్ను చూసారా మీరు? లేదు కదా, నేను మిమ్మల్ని చూడలేదు కదా. మరి మంచిది. చూసారా, ఇది ఎంత నిజమో. వాళ్ళకి వచ్చింది, మీకు రాలేదు కదా. మరి అదే కేసీఆర్ గారు అడ్డుకుంటున్నారు. మీకు రాకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారు. కేసీఆర్ గారు నిలదీయండి. మాకెందుకు ఇవ్వలేదని నిలదీయండి. మీరు కంగారు పడకండి, మీరు బాధపడకండి. మీ అందరికి గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్ తెప్పించే బాధ్యత నాది. మీరు రతంగా పాండేటిని గెలిపించండి. ఇప్పటిదాకా కేసీఆర్ గారు మనకు రావాల్సినవి ఏమి రాకుండా అడ్డుకొని బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అని మన నోట్లో మట్టి కొట్టాడా లేదా? మట్టి కొట్టాడా లేదా? ఇప్పుడు మీరు ఓటుతో కొట్టండి. మీరు ఓటు కమలం గుర్తుకేయండి. కేసీఆర్ గారిని దుకాణం బంద్ చేస్తాను ఇక్కడి నుంచి. ఎంత కడుపుమంట. మీకు రావాల్సిన గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్ కూడా రానివ్వకుండా చేశాడు. అంతేకాదు, మరో మాట చెప్తాను. ఏంటి చెప్పవా? అవ్వ మీకు వచ్చిందా? నువ్వా? నీ కడుపు మంట కూడా చెప్పుదా. ఆవిడ ఇలా పట్టుకోండి, ఇలా పైకి. మీకు ఇంతేకాదు, నరేంద్ర మోడీ గారు ప్రతి తల్లి బాగుండాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్వయంగా ఉపాధి కల్పించుకుని కుట్టు మిషన్ పెట్టుకుని కుట్టుకుని బట్టలు కుట్టుకుని వాళ్ళు డబ్బులు సంపాదించుకుని వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. ఏ తల్లి ఎవరి మీద ఆధారపడకుండా తాను సొంతంగా ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించుకోవాలి. అంతేకాదు, ఏదైనా పూల కొట్టు పెట్టుకున్నా, పళ్ళ కొట్టు పెట్టుకున్నా, లేదు చిన్న దుకాణం పెట్టుకున్నా, ఏదో ఒక చిన్న బడ్డీ పెట్టుకున్నా, ఏదైనా సరే వాళ్ళకి ప్రతి తల్లికి 15,000 నుండి 50,000 వరకు అప్పిస్తున్నారు ఉచితంగా. మీ ఖాతాలోనే నేరుగా జమ అవుతుంది. మీరు ఎవరైనా పొందారా అటువంటి డబ్బు? చెప్పండి, పొందారా? పొందలేదు. ఎవరైనా ముద్ర లోన్ కింద అప్పు తీసుకుని వాళ్ళంతటి వాళ్ళు బాగా నిలబడ్డ వాళ్ళు ఉన్నారా? ముద్ర లోన్లో తీసుకున్నారా? ఎవరన్నా తీసుకోలేదు. మీరు రతన్న పాండురంగ గారిని మీరు గెలిపించండి. మీకందరికీ కూడా 15,000 నుండి 50,000 వరకు రుణము నేరుగా నరేంద్ర మోడీ గారి ఖాతా నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి మీ ఖాతాలో జమ అవుతుంది. ఎవ్వరు మధ్యవర్తులొద్దు, దళారీలొద్దు. మీరు ఎవరి చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరగక్కర్లేదు. అంతేకాదు, మీ అందరిని అడుగుతున్నాను, ఇక్కడ డ్వాక్రా మహిళలు ఉన్నారా? డ్వాక్రా మహిళలు ఉన్నారా? ఇక్కడ చేతులెత్తండి. మహిళా గ్రూపులు ఉన్నారా? మీ అందరికీ కేసీఆర్ గారు పావుల వడ్డీ మాఫీ చేస్తానన్నారు. అవునా? అవునా? చేశారా? చేతులు చెప్పండి. అది చూడండి, అక్కడ చూపించు. చూడండి, అక్కడ రుణమాఫీ చేయలేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల యొక్క రుణమాఫీ, డ్వాక్రా మహిళల యొక్క ఆ పావుల వడ్డీని తీసి పారేసి ఆ రుణమాఫీ చేస్తుందని కూడా మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను. రతంగా పాండురెడ్డి గారిని గెలిపిద్దాం.
చూశాను పైన నుండి. అద్భుతమైనటువంటి భూములు ఉన్నాయి. వీటన్నిటిని బీడు పట్టిస్తున్నారు. మీరు కాంగ్రెస్ కేసినా టీఆర్ఎస్ కేసినా మీరు కేసీఆర్ వేసిన కారు గుర్తు వేసిన ఇక్కడ చేయి గుర్తే కదా, అవునా? చేతి గుర్తు కేసిన కారు గుర్తు కేసిన మీరు పట్టుకెళ్ళి మీ జీవితాన్ని వాళ్ళ చేతిలో తాకట్టు పెట్టినట్టే. మీరు బాగా గమనించండి. అంతేకాదు మరో గుర్తు కూడా ఉంది, నాలుగు పట్టిన రైతు. అసలు ఆ గుర్తుకి ఎవరు ఓటేస్తారో లేదో కూడా తెలియదు. వాళ్ళకు ఉండేదే ఈ దేశంలో వాళ్ళకు ఉండేదే బిక్కుబిక్కుమని ఒక కేరళ ఒకటి. అది కూడా అయ్యప్ప స్వామి పుణ్యమని అది కూడా ఓడ దొరుకుతుంది. అది కూడా అయిపోయింది. అక్కడి నుంచి కూడా వాళ్ళని పంపించేసే రోజులు వచ్చేసాయి దగ్గరికి. కాబట్టి మీ గుర్తు మీ గుర్తు మీ గుర్తు మీ గుర్తు. అలాగనే ఈ గ్రామం రామరగిడ్డ గ్రామం, ఈ గ్రామానికి చాలా మంది కొడంగల్లో బంధుత్వం ఉంది, మట్టంలో బంధుత్వం ఉంది. మీరు కొడంగల్ వాళ్ళకు కూడా చెప్పండి, మట్టం వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పండి. మనం భారతీయ జనతా పార్టీని తెలంగాణలో గెలిపిద్దాం. ప్రత్యేకించి ఈసారి పాలమూరు జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాల్లో కాషాయ జెండా ఎగరేద్దాం. పాలమూరుని నేను చూసుకుంటా, నేను వస్తాను పాలమూరుకి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రతిజ్ఞలన్నీ నెరవేర్చేలాగా నేను ఖచ్చితంగా ఇక్కడ అవసరం అనుకుంటే అన్ని నియోజకవర్గాలను ఒకసారి తిరుగుతాను. ఖచ్చితంగా నేను వస్తాను. ఇక్కడ ప్రతి దేవాలయాన్ని మనం కాపాడుకుందాం, ప్రతి దేవాలయాన్ని పునరుద్ధరణ చేస్తాం. అలాగనే ఎవరైతే గిరిజన పూజారులు ఉన్నారో, గిరిజనుల్లో పూజారులు ఉన్నారు. సహజంగా ఇక్కడ తెలంగాణలో ఇప్పటికీ మాకు తెలుసున్నటువంటి లెక్క మేము తయారు చేస్తే 30 నుండి 40,000 మంది గిరిజన పూజారులు ఉన్నారు. ఆ గిరిజన పూజారుల వల్లనే ఈరోజు హిందూ ధర్మం ఇంత అందంగా ఉంది. ఆ గిరిజన పూజారుల వల్లనే పరిపూర్ణానంద లాంటి వాళ్ళు, ఆ స్వామీజీ లాంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా మీ ముందుకు నిలబడి చక్కగా భగవంతుడి గురించి 4 మాటలు మాట్లాడగలుగుతున్నాం. అలాంటి గిరిజన పూజారులకి దిక్కు లేకుండా చేశారు ఈ ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలు సిగ్గులేని ప్రభుత్వాలు అంటున్నాయి. మసీదుకు ఉచితంగా కరెంట్ ఇస్తాం, చర్చిల్ని ఇలా డెవలప్ చేస్తామంటున్నారు. కానీ మన గిరిజన పూజారులకు రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. భారతీయ జనతా పార్టీ గెలిచిన వెంటనే గిరిజన పూజారులు 30,000 కాదు, 40,000 కాదు, 50,000 మంది ఉన్న వాళ్ళ గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా, వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకునేలా మేము గౌరవ వేతనం కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీ అందరికీ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. రతంగ పాండురెడ్డిని కమలం పువ్వు గుర్తు మీద ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కళ్ళు మరో 10 మందిని మీరు తీసుకురావాలి. ఒక్కొక్కళ్ళు మరో 10 మందిని తీసుకొచ్చి కమలం పువ్వు మీద మీరు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో రతంగ పాండురెడ్డిని గెలిపి అందరూ కూడా గట్టిగా చెప్పండి, చేతులు పైకెత్తి భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే 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 భారత్ మాతా కీ. జై శ్రీరామ్. మీ చేతుల్లో అప్పగిస్తున్నాను రతంగ పాండ్యుడిని. ఆయనకి మీరే భవిష్యత్తు. ఆయన ఖచ్చితంగా అవినీతికి పాల్పడకుండా, అక్రమాలకు పాల్పడకుండా